హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ మెంతి కూర టమాటా కర్రీ చేయబోతున్నానండి. లాస్ట్ 10 డేస్ బ్యాక్ అయితే నేను మెంతులు అలికాను. మెంతి కూర చాలా బాగా వచ్చింది. ఈ మెంతి ఆకులతో కర్రీ చేయాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. నేనైతే కర్రీకి సరిపడా అన్ని రకాల కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మెంతి కూరని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాని కూడా వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. వీడియో అనేది స్పీడ్గా ఉంది కాబట్టి అన్నీ ఒకేసారి వేసినట్టు అనిపిస్తుంది. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. చిన్నగా తరిగి పెట్టుకున్న ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఈ కర్రీలో మనము అడిషనల్గా వాటర్ అయితే తీసుకోము. సో టమాటా రసంలో ఉన్న రసంతోనే మనకైతే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక 70% అయితే టమాటాని కుక్ చేయాలి. అది కుక్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు ఇలా మూత తీస్తూ పెడుతూ మనమైతే కలిపేసుకోవాలి. గంటతో స్మాష్ చేసినట్టు కలుపుకుంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసుకుంటున్నాను. టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు నేను మెంతి కూరని శుభ్రంగా కడిగేసుకొని మెంతి కూరని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెంతి కూర వేసాక మనమైతే మొత్తం టమాటా గ్రేవీలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ కావాలండి. మనం ఈ కర్రీలో వాటర్ వేసుకోవట్లేదు కాబట్టి మంటను సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇదే టైంలో మనమైతే లైట్గా గ్రేవీ ఉన్న టైంలోనే కొద్దిగా కారం అయితే తీసుకుందాం. కర్రీకి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకో. కారం అనేది టమాటాకి మెంతి కూరకి కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనమైతే 2 నిమిషాలు కుక్ అయ్యాక ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక లైట్గా ధనియా పౌడర్ వేసుకొని, మీకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతి కూర టమాటా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.